హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో చేసి మటన్ బిర్యానీ చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. మంచి టేస్టీగా ఉండే మటన్ బిర్యానీ ఏదైనా తినాలి అనుకున్నప్పుడు ఈ విధంగా ప్రిపేర్ చేసుకుని తింటే ఏ హోటల్కి కానీ రెస్టారెంట్కి కానీ అస్సలు వెళ్ళాల్సినంత అవసరం లేదు. అసలు మన ఇంట్లో ఏదైనా చిన్న చిన్న అకేషన్ ఉన్నా కూడా మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. అది ఏ విధంగా చేసుకోవచ్చు ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే చూడండి. ఈ బిర్యానీకి ఇంత టేస్ట్ ఎందుకు వచ్చిందా అనిపిస్తుంది. మీరు కూడా ఇలా బిర్యానీ చేస్తుంటే ఈ విధంగా ఒకసారి కామెంట్ చేయండి, లేదంటే ఒకసారి ట్రై చేయండి ఇలాంటి బిర్యానీ. నేనైతే 2 గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని నానబెట్టేసుకున్నాను. అదేవిధంగా 1/2 కేజీ మటన్ తీసుకున్నాను. మటన్ కూడా కడిగి శుభ్రంగా పక్కన పెట్టేసుకోవాలి. 2 కుక్కర్లకి అయితే తీసుకున్నాను. ఇందులోకి వచ్చేసి 1/2 స్పూన్ పసుపు వేసుకున్నాను, 1 స్పూన్ కారం వేసుకున్నాను, కొద్దిగా కల్లుప్పు ఉంటుంది కదా, ఆ కల్లుప్పు యాడ్ చేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్నాను. 1 స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకోవాలి. 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే మటన్ కూడా వాటర్ ఉంటుంది కదా, అందుకని మీడియం ఫ్లేమ్ మీద వచ్చేసి 5-6 విజిల్స్ వచ్చినంత వరకు ఉడికించుకోవాలి. లేదంటే కొంచెం మటన్ ముదిరిగా ఉంటుందంటే కొంచెం ఇంకొక విజిల్ రంపించుకోవచ్చు. మందపాటి బిర్యానీ గిన్నె తీసుకొని అందులో 4 స్పూన్ల ఆయిల్, 2 స్పూన్లు గీ వేసుకొని హోల్ గరం మసాలా మొత్తం అంతా వేసేసుకోవాలి. అలా వేసేసుకున్న తర్వాత ఆనియన్స్ కూడా సన్నగా తరిపెట్టిన ఆనియన్స్ వేసేసుకోవాలి. పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి. బాగా బ్రౌన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత కొన్ని ముక్కలు పక్కన తీసి పెట్టేసుకోవాలి. అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకున్న తర్వాత టమోటా ముక్కలు కూడా వేసాను. టమోటా ముక్కలు తొందరగా వేగడానికి కొద్దిగా లైట్గా సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది. చూడండి, కారం 1 స్పూన్ కారం వేసుకున్నాను, 1 స్పూన్ ధనియా పౌడరు, 1/2 స్పూన్ వచ్చేసి జీలకర్ర పౌడరు, 1 స్పూన్ వచ్చేసి గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. చూడండి, ఈ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత టమోటా మెత్తబడాలి బాగా కొంచెం. ఇలా చూడండి, ఆయిల్ అంతా రిలీజ్ అయిపోయిన తర్వాత మనము టేస్ట్ దేనికి వచ్చిందనుకుంటే కస్తూరి మేతి, యాలకులు కూడా కచ్చబచ్చ నలగొట్టి వేసేసుకున్నాను. అదేవిధంగా కస్తూరి మేతి వేయడం వల్ల ఈ బిర్యానీకి అంత టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇంకా ఎలా చేసానో చూడండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత 1/2 కప్పు పెరుగు వేసుకోవాలి. పెరుగు కూడా సిమ్లో పెట్టి బాగా కలుపుకోవాలంటే పెరుగు ఇరిగిపోయే ఛాన్సెస్ అయితే ఉందన్నమాట. హైలో పెట్టి చేసుకుంటే సిమ్లోనే పెట్టి ఇలా కలుపుకుంటూనే ఉండాలి. అప్పుడే గ్రేవీ అనేది బాగా వస్తుంది మనకి. చూడండి, పెరుగు అంతా బాగా కలిసిపోయి ఆయిల్ అంతా రిలీజ్ అవుతూ ఉన్నప్పుడు అప్పుడు కొద్దిగా కొత్తిమీర, పుదీనా వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత చూడండి, ఆ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. చూడండి, ఆ గ్రేవీ ఉంటుందన్నమాట. ఇలా కలుపుకున్న తర్వాత మనం టేస్ట్ దేనివల్ల వస్తుంది అనుకున్నాము, కస్తూరి మేతి, యాలకులు వేయడం వల్ల అనమాట. మంచి కొద్దిగా డిఫరెంట్ టేస్ట్ అనమాట. మనం ఉడికించుకున్నాం కదా మటన్ ముక్కలని, ఇవి వాటర్తో అయినా వేసేసుకోవచ్చు, లేదంటే వాటర్ పక్కన పెట్టేసుకుని నేను వాటర్తో సహా వేసేసుకున్నాను అనమాట మటన్ ముక్కల్ని. ఇలా వాటర్తో సహా వేసేసుకున్న తర్వాత 8 నిమిషాలు నేను మగ్గించుకున్నాను. ఇందులోని మూత పెట్టేసి బాగా ఉడికించేస్తాను అనమాట. ఎందుకంటే ఆ మసాలా అంతా బాగా ముక్కలకి పడుతుందన్నమాట. నేను ఒక 10 నిమిషాలు అయితే ఉడికించుకున్నాను. మీడియంలోనే చేసుకోనమాట. హైలో చేసుకుంటే అంత టేస్ట్ అయితే రాదు. కొద్దిగా ఓపికగా చేసుకోనమాట బిర్యానీ చేసుకోవాలనుకుంటే. చూడండి, అంతా మధ్యలో కలుపుకుంటూ ఉంటే చూడండి, ఇలా గ్రేవీ అనేది కొంచెం చిక్కబడతా ఉన్నట్టు అనమాట ముక్కలకి. ఇది ఈ విధంగా వస్తుంది. అప్పుడు మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ యాడ్ చేసుకున్నాను. 3 గ్లాసులు యాడ్ చేసుకున్నమాట. 1 గ్లాసు ఆ వాటర్లోనే మనకి సరిపోతుంది అన్నమాట. అందుకని కొద్దిగా లెమన్ జ్యూస్ అయితే వేసేసుకున్నాను. పొడిగా వస్తుంది అన్నమాట బిర్యానీ అనేది. చూసారా, సాల్ట్ కూడా మనకు చూసుకొని చెక్ చేసుకొని వేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్ కూడా అయితే యాడ్ చేసుకున్నాను నేను. లెమన్ జ్యూస్ కూడా వేయడం వల్ల ఏంటంటే పొడిగా వస్తుందన్నమాట బిర్యానీ అనేది. చూడండి, ఈ విధంగా మనం వేసేసుకున్న తర్వాత ఆ మిశ్రమాన్ని ఒకసారి కలుపుకోవాలి. మటన్ ఉడికేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది. ఎందుకంటే చాలాసేపు మనము ఫ్రై చేసాం కదా అందుకని 10 నిమిషాల దాకా ఫ్రై చేసాం కదా, అందుకని. ఇప్పుడు ఆ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మనం బాస్మతి రైస్ నానబెట్టుకున్నాం కదా, ఆ బాస్మతి రైస్ వేసేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అంటే ఎక్కువసార్లు మనం కలిపామనుకోండి ఆ రైస్ అనేది ఏంటంటే విరిగిపోతాయి, మెత్తగా అయిపోతుంది అన్నమాట. రైస్ కూడా పొడిగా అయితే రాదు. అందుకని ఒక్కసారి కలిపి పెట్టేసుకోవాలి. కలిపి మూత పెట్టేసుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టేసుకున్న తర్వాత కొంచెం టేస్ట్ రావడానికి ఇంకేం యాడ్ చేశానో చూడండి. ఇలా చూడండి,
కొంచెం వాటర్ అంతా ఇంకిపోతూ ఉంటుంది. ఇలా ఒక్కసారి కలుపుకోవాలి. మళ్ళీ ఇలా కలుపుకున్న తర్వాత ఆ పైన వచ్చేసి మనం పక్కన సపరేట్గా తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్ బ్రౌన్ ఆనియన్స్ అనేటివి వేసేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏంటంటే మంచి ఫ్లేవర్ వస్తుంది అన్నమాట బిర్యానీకి. ఇలా వేసేసుకున్న తర్వాత కింద మన దోస పెనం ఉంటుంది కదా, ఆ దోస పెనం కింద అడుగు పెట్టేసేసుకొని ఆ దబర పెట్టేసుకోవాలన్నమాట. అలా పెట్టేసుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు సరిపోతుందన్నమాట. చూడండి మనకి బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, వావ్ సూపర్గా ఉంది. అసలు స్మెల్ అయితే అదరగొడుతుంది అనమాట. రెస్టారెంట్లో లాగానే సేమ్ ఇలానే ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి బిర్యానీ అనేది మనకి రెడీ అయిపోయింది. ఇలా బిర్యానీ రెడీ అయిపోయిందని చెప్పి అయిపోయిన తర్వాత మనము అట్లే ఉంచకూడదు అనమాట. అట్లే ఉంచేసుకోవాలి. ఎందుకంటే మనం గరిటె కానీ ఏం పెట్టకూడదు అనమాట. ఎందుకంటే 5 నిమిషాల తర్వాత చూస్తే పొడి పొడిగా ఇదో ఇలా మనకి రెడీ అయిపోతుంది అనమాట బిర్యానీ. మీకు కూడా నచ్చింది కదా ఫ్రెండ్స్? నా ఛానల్ ఒక చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. వావ్ మటన్ బిర్యానీ ఎక్సలెంట్ మాట. ఫ్లేవర్స్ చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. మటన్ బిర్యానీ బాయ్.